మళ్ళీ మాలిని వాళ్ళ దగ్గరికి అరవింద్, గౌతమ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే మాలినిని చూసి, "ఏంటి మాలిని, నేను నీకు చెప్పింది అర్థం కాదా? నువ్వు గాని మళ్ళీ బిడ్డను తీసుకున్నావు అని అంటే నేను నీకు విడాకులు ఇవ్వక తప్పదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని మాత్రం, "నాకు బిడ్డ కావాలి, నా భర్త కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే, "అలా కుదరదు మాలిని, నువ్వు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ గౌతమ్ అయితే, "నీకు దండం పెడతాను మాలిని, నన్ను నా మాటలని అర్థం చేసుకో. నువ్వు అరవింద్‌తో వెళ్ళి ఇంట్లో ఉండు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "అలా కుదరదు. ఎందుకనంటే నా బిడ్డను ఎలాగైనా అక్కకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే మాత్రం నేను మా అక్కకి ఇవ్వదలుచుకోలేదు. అందుకే నేను ఎలాగైనా మా అక్కకి నా బిడ్డని ఇచ్చేయిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే, "ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ? నీ బిడ్డను ఎలా ఇస్తావు మళ్ళీ మాలినికి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "నీ బిడ్డను మాలినికి ఇచ్చి నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు మన కుటుంబాల మధ్య మళ్ళీ ఘర్షణలు వస్తాయి. అంత అవసరమా?" అని చెప్పేసి అయితే అరవింద్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "లేదు, నా బిడ్డను ఎలాగైనా నాకు పుట్టిన వెంటనే నా అక్కకి ఇచ్చి తనని సంతోషపెట్టాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్, గౌతమ్ వాళ్ళు అయితే, "మిమ్మల్ని మార్చడం మా వల్ల కావటం లేదు. ఎలా జరుగుతుందో అలాగే జరగని. నేను మాత్రం నా బిడ్డ కోసం నేను ఎలాగైనా న్యాయ పోరాటం చేస్తాను" అని చెప్పేసి అయితే గౌతమ్ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe friends.